యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన సన్నిధిలో మా హృదయాలు తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతోనూ మాట్లాడుతున్న ప్రతిసారి మా హృదయాలు తెప్పరిల్లుతూ ఉన్నాయి. మీరు మాట్లాడుతూ ఉన్న ప్రతిసారి ఆత్మలో మేము బలపరచబడుతున్నాం. మరొకసారి నీ అమూల్యమైనటువంటి మాటల కొరకు మేము కనిపెడుతున్నాం. మనుష్యుల మాటలు ఉద్రేకపరుస్తాయి, మమ్మల్ని మార్గం తప్పిస్తాయి. మహోన్నతుడా, మీరు మాట్లాడినప్పుడు మేము విశ్వాసంలో స్థిరపడగలుగుతాం, ఆశీర్వాదాన్ని దక్కించుకోగలుగుతాం. మీరు మాట్లాడండి. వాక్యము నీది, ప్రజలు నీవారు, సమయము నీది. మీరు మాట్లాడి మా హృదయాలను స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక అమూల్యమైన మాటని మనం చూసుకుంటూ ఉన్నాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక. ఈ 3వ పత్రిక ఒక విశిష్టమైంది, ఒక శ్రేష్టమైన అమూల్యమైన అంశాన్ని దేవుని ఆశీర్వాదకరమైనటువంటి మాట కొరకు మనం కనిపెడుతూ పరిశుద్ధ వాక్యంలోనికి తొంగి చూస్తే విశిష్టమైనటువంటి పత్రికల్లో ఒకానొక పత్రిక యోహాను రాసినటువంటి 3వ పత్రిక. యాక్చువల్గా 3 కూడా అద్భుతమైన పత్రికలు, 3 కూడా అతి శ్రేష్టమైన పత్రికలు. ఈ 3 పత్రికల్లో 3వ పత్రిక స్పెసిఫిక్గా ఒక లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఈ మూలవాక్యాన్ని మరొకసారి మనం చదువుకుంటే ఈ పత్రికలో 2వ వచనంలో ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాడు ఇక్కడ భక్తుడు. చదువుదాం ఒకసారి 2వ వచనాన్ని. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ దేవుడు దేనికి మాట్లాడతాడు? దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు ఏమని మాట్లాడతాడు? వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మనం ఆత్మలో వర్ధిల్లుచూ ఉండాలని, ఆత్మలో వర్ధిల్లడం ద్వారా అన్ని విషయాలలోనూ సౌఖ్యముగా ఉంటామని దేవుని సందేశం. సింపుల్ మెసేజ్ యొక్క హెడ్డింగ్ ఒకటే, ఒక చిన్న మాట. మనం ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలని ఎప్పుడు దేవుడు మాట్లాడినా సరే, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా సరే, దాని మూల సూత్రం ఏముంటుంది అనంటే, అయ్యా నీవు ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుచూ సౌఖ్యంగా ఉంటావు. అంతే సూత్రం. భక్తి జీవితం ద్వారా కలిగే, భక్తి అంటే ఏంటి, భక్తి వల్ల కలిగేటువంటి మేలేంటి అనంటే దానికి ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే,
ఆత్మలో మనం వర్ధిల్లుతూ ఉండాలి. అలా వర్ధిల్లుతూ ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం. అందుకే ఈ పత్రిక స్పెసిఫిక్గా ఒక లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ పత్రికను వాడడంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి అనంటే 3 భాగాలుగా చూస్తాం ఈ పత్రికని. మొదటి భాగం 1 నుండి 8 వచనాల వరకు గాయి అనే ఒక శిష్యుని గురించి వ్రాయబడి ఉంది. 1 నుండి 8 వచనాల వరకు గాయి యొక్క అద్భుతమైన మాదిరికర జీవితం, దాన్ని గురించే రాశాడు. ఆ తరువాత 2వ భాగం ఏంటి అనంటే 9 నుండి 12 వచనాలు అక్కడ ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు దానికి ఒక 2 క్యారెక్టర్స్ని అక్కడ ప్రజెంట్ చేశాడు. 3వ భాగం ఏంటి అంటే 13-14 వచనాల్లో నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, త్వరలో కలుస్తాను అని గాయి మీద తనకున్నటువంటి మనసును వ్యక్తం చేస్తున్నాడు. రాసి తృప్తి చెందలేకపోతున్నాను, త్వరగా వచ్చి నీ ముఖాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను, దేవుడు అవకాశం ఇస్తే త్వరగా వస్తాను నీ దగ్గరికి అని మొదటి ఆ 8 వచనాల్లో ఎవరిని గురించి మాట్లాడుతూ వచ్చాడో ఎండింగ్ అతన్ని ఉద్దేశించి ముగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ పత్రిక యొక్క విశిష్టత ఏంటి అనంటే ఇక్కడ గాయిని ఆయన సంబోధించినటువంటి విధానం ఏంటో తెలుసా? ప్రియుడా అని మాట్లాడతాడు. ఈ పత్రికలో ఉన్నటువంటి విశిష్టత. అందుకే మరొకసారి మనం మొదటి వచనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ గాయి అనేటువంటి ఒక శిష్యునికి అడ్రస్ చేస్తూ రాస్తా ఉన్నాడు. ఏమని ప్రస్తావిస్తున్నాడు? ప్రియుడు అనే మాటని వాడుతూ ఉన్నాడు అక్కడ. ఇది మనం మొదటి భాగం మీద మన దృష్టిని కేంద్రీకరిద్దాం. ఈ పత్రిక మీద దృష్టి పెడుతూ మొదటి భాగం అంటే 1 నుండి 8 వచనాలు మధ్య ఉన్నటువంటి ఆ భాగం మీద మన దృష్టి పెడదాం. ఈ భాగం మీద మొట్టమొదటి పాయింట్ ఏంటి అనంటే గాయికి ఈ పత్రిక రాస్తూ ఆయన ఏమని సంబోధిస్తున్నాడంటే, గాయి నాకెలా అర్థమయ్యాడు అనంటే అతడు ప్రియుడు అనే మాట మాట్లాడతాడు. వాస్తవానికి ఈ పత్రికలో ప్రియుడు అనే మాట ఈ చిన్న పత్రికలో 14 వచనాలున్న ఈ పత్రికలో 4 సార్లు ప్రియుడు 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 అని వాడతాడు. 1వ వచనం, 2వ వచనం, 5వ వచనం, 11వ వచనం, ఇలా 4 వచనాల్లో ప్రియుడు అనే పదాన్ని ఎక్కువ సార్లు ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మనం తీసుకున్న ఈ మొదటి భాగం ఉంది చూశారు, 1 నుండి 8 వచనాల్లో ఇక్కడే 3 సార్లు వాడేశాడు ఆ పదాన్ని. ఎందుకు ఆ మాట అనగలిగాడు? పరిచర్య బహు క్లిష్టమైనటువంటి రీతిగా సాగుతున్న దినాలవి. సౌకర్యవంతమైన పరిస్థితులు లేవు, సౌకర్యవంతమైనటువంటి అనుకూలతలు కూడా లేవు. ఉన్న వారికి ఏమాత్రం కూడా మరి భద్రత లేని పరిస్థితులు అవి. ఈ భద్రత లేని పరిస్థితుల్లో కూడా గాయి అనేటువంటి ఈ వ్యక్తి ఎలా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు అనంటే అతడు ప్రియమైన వానిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి మాటని. విశ్వాస జీవితంలో
దేవుడు మన బ్రతుకు నుండి ఆశిస్తుంది ఏంటి అనంటే మనం ప్రియమైన వారిగా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియుడు అనంటే ఇక్కడ అగాపెటోస్ అనే ఒక గ్రీక్ పదాన్ని వాడతాడు. అగాపెటోస్ అంటే ఇష్టుడు, దేవుని మనసుకు ఇష్టుడు, దేవుని సేవకుడైన యోహానుకు ఇష్టుడు, దేవుని శరీరమైన క్రీస్తు శరీరమైన సంఘమునకు ఇష్టుడు. విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి యొక్క ఉనికి ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టునిగా, సంఘమునకు ఇష్టునిగా ఉండి తీరాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నీ మనసులో దేవుని వాక్యం క్రియ చేసినప్పుడు, నీ మనసులో దేవుని వాక్యం ప్రవేశించినప్పుడు, నీ మనసును దేవుని వాక్యం స్వాధీనపరుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాలు దేవునికి ప్రియమైనవిగా మోల్డ్ అయిపోతాయి. దేవునికి ప్రియమైనవిగా మోల్డ్ అయిపోతాయి. గాయి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత తాను దేవుని పరిచర్యలో ఎటువంటి వాడిగా మారాడు అనంటే ప్రియమైన వానిగా మారిపోయాడు. ఇంతకీ ప్రియమైన వానిగా మారాడు అనే చెప్పుకుంటున్నాం కదా. ప్రియమైన వానిగా మారడం అంటే అర్థం ఏంటి? ఏ గుణ లక్షణాలని బట్టి ప్రియుడు అని పిలవచ్చు, లేదా ప్రియుడు అని పిలవబడిన వానికి, ప్రియమైన వాడు అని పిలువబడిన వానికి ఏ గుణ లక్షణాలు బైబిల్ ఆధారంగా ఉండాలి? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియుడు అనబడిన వానికి ఉండాల్సిన లక్షణాలు ఖచ్చితంగా గాయిలో కనిపించాయి. ఏం కనిపించాయి? గాయి అనేటువంటి ఈ యొక్క బలమైన విశ్వాసి లేదా బలమైన శిష్యుల్లో ఏం కనిపించాయి? ఏం కనిపించాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వాడును, పరిశుద్ధుడును, ప్రియులును అయిన వారికి తగినట్లు. ముందు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఒక స్టేటస్ చెప్తున్నాడు పౌలు భక్తుడు. యోహాను యొక్క మనసుతో ఏకీభవిస్తూ, వాస్తవానికి చెప్పాలంటే అంతకు ముందే రాసేశాడు. యోహాను ఈ మాటలు రాయడానికి ముందే ఈ పౌలు భక్తుడు ఈ మాటలు లిఖించి పెట్టాడు. ఏమంటాడు అనంటే, అయ్యా విశ్వాస జీవితం ఎలా ఉండాలో తెలుసా? మళ్ళీ చదువుదాం ఆ మాటని. కాగా ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు. అందుకే మీ జీవితాలు ఎలా ఉండాలి అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారికి తగినట్లు. ఇంకా ఎలా ఉండాలి ప్రియుల జీవితాలు? పరిశుద్ధులు. మీరు పరిశుద్ధునితో సహవాసం చేస్తున్నారు. మనం కూడా పరిశుద్ధత కలిగే ఉండాలి. అంటే పరిశుద్ధులకు తగినట్లును, తర్వాత ప్రియులను అయిన వారికి తగినట్లును, ఏర్పరచబడిన వారికి తగినట్లు, పరిశుద్ధులకు తగినట్లు, ప్రియులైన వారికి తగినట్లు మీ జీవితాలు ఉండాలి. అంటే ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులు అంటే ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది వారి జీవితం? ఇప్పుడు చదువుదాం ఆ మాటల్ని. జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును ధరించుకోండి. దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒకప్పుడు లేదండి, నిజమే, ఒకప్పుడు లేదు. మీరు చూడండి, ఎవరైనా
ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ అనుకుందాం. మిలిటరీలో జాయిన్ అయ్యారనుకోండి, వారు శిక్షణ పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే వారికి అధికారికంగా ఆ డ్రెస్ ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారనుకోండి, వారు ఆ శిక్షణ ముగిసిన తర్వాత వారు ఉద్యోగంలోకి అధికారికంగా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వారికి ఆ డ్రెస్ని ధరింపజేస్తారు. ఆ హుందాతనం ఎలా ఉంటుందంటే వారు దేనికి చెందిన వారో అది చూడగానే అర్థమైపోద్ది. హాస్పిటల్లోకి వెళ్తా ఉండి, పెద్ద హాస్పిటల్స్ ఉంటున్నాయి ఈ రోజుల్లో, అక్కడికి వెళ్ళగానే మనం కొందరిని చూసి దాటుకుంటూ వెళ్ళిపోతాం, కొందరిని చూస్తే పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే వాళ్ళలో కంపౌండర్ ఎవరో డాక్టర్ ఎవరో అర్థమైపోద్ది. మెడలో ఏముంటుంది అది? నేను మళ్ళీ ఈ మాట చెప్పనా మీతో, ప్రియులైన వారికి తగినట్లుగా మీ జీవితాలు మాదిరికరంగా ఉండాలి. గాయి అనే వ్యక్తిని దగ్గరగా చూసినటువంటి యోహాను మనస్ఫూర్తిగా ఏం చెప్తున్నాడంటే, నిజంగా ఏర్పరచబడిన దానికి తగినట్లు నీ జీవితం ఉందయ్యా, పరిశుద్ధులకు తగినట్లు నీ బ్రతుకుంది, ప్రియులైన వారికి తగినట్లు నీ బ్రతుకుంది. అందుకే విశ్వాస జీవితంలో అతి కష్టమైంది ఏంటో తెలుసండి? యేసుప్రభుని నమ్మడం కాదండి, యేసుప్రభుని నమ్మడం కాదు. కష్టమైన విషయం ఏంటి అనంటే, నమ్మిన తర్వాత ఈ గుణలక్షణాలను అలవరుచుకోవడం, అన్వయించుకోవడం, ఆచరించి జీవించటం, ఇది ముఖ్యం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఉందే, నువ్వు పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, మీరు ఏర్పరచబడ్డవారు, మీరు ఏర్పరచబడ్డవారు, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధుని యొక్క సహవాసమును కలిగి ఉన్నవారు, మీరు దేవుని దృష్టికి ప్రియులు. అందుకే మన యొక్క వ్యక్తిత్వం, మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అంటే దానికి తగినట్లుగా మన బ్రతుకులు ఉండాలి. దాని యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయో తెలుసా అండి? చదువునాన్న మళ్ళీ ఒకసారి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఏముండాలో తెలుసండి? జాలి కావాలి. జాలి అంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ నేను బాగా ఒక వ్యక్తిని బట్టి విసిగిపోయానండి. విసిగిపోయిన తర్వాత నా మనసులో చాలా కఠినమైన నిర్ణయాలు తీసేసుకున్నానండి. లేదు, కనీసం మొహం చూడకూడదు, కనీసం పలకరించకూడదు, కనీసం మాట్లాడకూడదు అని నేను అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే, దేవుని వాక్యం నా మనస్సాక్షిని తట్టి లేపుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం నేను ఏర్పరచబడ్డాను అన్న సత్యాన్ని నాకు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధుడైన సహవాసానికి తగినట్లుగా నేను జీవించాలి అని పరిశుద్ధ వాక్యం నన్ను మేల్కొలుపుతూ ఉన్నప్పుడు నా మనసులో ఏం కలుగుతుందంటే, ఏ వ్యక్తితో కఠినంగా ఉండాలని తీర్మానించుకున్నానో ఆ వ్యక్తి మరలా నా కళ్ళకు కనబడితే మరుక్షణం నేనేం చేస్తానంటే జాలిని చూపిస్తాను. జాలిని చూపిస్తాను. జాలిని చూపించడం అంటే అర్థం ఏంటి? నేను చాలా స్ట్రాంగ్గా కఠినంగా ఉన్నాను కదా, ఈ పరిస్థితుల్లో నేను ఒక మెట్టు దిగితే నాకు విలువ తగ్గుతుంది కదా, ముందు నేను ఒక సందేశాన్ని పంపిస్తాను. ఎందుకు అంటే ఏర్పరచబడిన వాడిని కదా, ఏర్పరచబడిన దానిని కదా, పరిశుద్ధంతో సహవాసం కలిగి ఉన్నాను కదా, దేవునికి ప్రియునిగా ఎంచబడ్డ వ్యక్తిని కదా. ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక సందేశాన్ని పంపించాలి. ఎలా పంపిస్తావు సందేశాన్ని? మనసులో ఉన్నటువంటి ఆ కోపాన్ని, ద్వేషాన్ని, లేదా దానికి కారణమైనటువంటి కొన్ని కారణాలని, ఇట్ మే బి రైట్, అది కారణాలు కరెక్టే కావచ్చు, ఆ కారణాలని మనసులో డిలీట్ చేసి నా ముఖం మీద నుండి ఒక చిరునవ్వును నేను సందేశం పంపిస్తాను. చిరునవ్వు క్షమిస్తున్నాను అనడానికి సాదృశ్యం.
చిరునవ్వు మనం సమాధాన పడదాం అనడానికి సాదృశ్యం. చిరునవ్వు నేను ఏర్పరచబడిన వారికి చెందిన వాణ్ణి అని తెలియజేయడానికి సంకేతం. చిరునవ్వు పరిశుద్ధునితో స్నేహం చేస్తున్నామనడానికి అదొక ఆనవాలు. చిరునవ్వు ప్రియులకు తగిన జీవితానికి అది ఒక చిహ్నం, ఒక ముద్ర. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనం ఖచ్చితంగా జాలి కలిగిన మనస్సును కలిగి ఉండాలి. ప్రియులైన వారికి తగినట్లుగా ఒకవేళ దేవుని వాక్యం మన గుండెల్లో నాటబడుతున్న ఇది క్రియ చేయకపోతే నీ మనసులో ఉన్న దేవుని వాక్యం నీకు మేలు చేయదు. నీ మనసులో ఉన్న వాక్యం దేవుని తృప్తిపరచదు. నీ మనసులో ఉన్న వాక్యం నీ జీవితంలో నువ్వు దేవుని సమీపించడానికి అది సహాయపడలేదు. కొన్నిసార్లు దేవుని వాక్యం కఠినమైన మన మనసుల్ని ఉంచేయాలి, విరిచేయాలి, పగలగొట్టాలి. మన మనసులను దేవుని యొక్క పాదాల దగ్గర పొయ్యగలగాలి, కుమ్మరించగలగాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, గాయని చూసినప్పుడు అతని యొక్క ప్రేమ, అతని యొక్క స్పందన, అతని యొక్క మనసును చూస్తూ ఉన్నప్పుడు ఏమర్థం చేసుకున్నాడంటే, నీది ప్రియమైన జీవితం అయ్యా, నువ్వు ప్రియుడవు, దేవునికి ప్రియుడవు, సంఘానికి ప్రియుడవు నువ్వు. రెండవది ఇక్కడ జాలి తర్వాత ఇంకో మాట అంటాడండి, దయాళత్వము. దయాళత్వము అంటే ఎదుటివాడు నిజంగా క్షమించబడడానికి కానీ సహాయం పొందడానికి కానీ అర్హుడు కాదు. కాదు అని నువ్వు అనుకోవడం కాదు, నిజంగానే కాదు అనుకుందాం. అయినా సరే నీలో దయ పుట్టాలి. కానీలే, దేవునికి వదిలేద్దాం, సరేలే, పర్వాలేదులే, దేవుడు అన్నిటిని సరి చేస్తాడు. దయ కావాలి. మూడవది అక్కడ మాట్లాడుతూ ఇంకో మాట ఏమంటాడు అంటే, వినయం కావాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? కొన్నిసార్లు జాలి చూపించిన తర్వాత, కొన్నిసార్లు దయ చూపించిన తర్వాత మనం వెంటనే ఏం చేస్తామంటే, ఎదుటి వారి యొద్ద ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, ఏదో పోతే పనులని అంటూ ఉంటాం. నువ్వు క్షమించింది ఎక్కడ? పోతే పోన్లే అని. అంటే దానివల్ల నీ మనసులో ఆ గూడు కట్టుకుంది జస్ట్ మూట కట్టి పక్కన పెట్టావు. ఆ దుర్వాసన ఎక్కడికి పోలా. ఖచ్చితంగా ఇక్కడ వాడుతున్న పదం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట, వినయం అనేది ఒకవేళ క్షమించగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావు, క్షమించిన తర్వాత కూడా నీ యొక్క మనసులో వినయాన్ని చూపించి, నేను ఏర్పరచబడిన వాడును కాబట్టి, ఏర్పరచబడిన దానిని కాబట్టి, నా జీవితంలో ఉన్న రూపురేఖలు మార్చగలిగిన వాడు ఆయన కాబట్టి, ఆయనకి ఇష్టమైన రీతిగా నా జీవితాన్ని అమర్చుకుంటాను. క్రైస్తవ జీవితం, నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తును నమ్మడం గొప్ప కాదండి, నమ్మిన తరువాత నమ్మకంగా జీవించగలగడం, నమ్మకత్వం కలిగి ఉండడం. అందుకే ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, సాత్వికమైన మనస్సు. సాత్వికత్వం కావాలి. వినయం మాత్రమే కాదు, సాత్వికమైనటువంటి మనస్సు కావాలి. తర్వాత దీర్ఘశాంతం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఇష్యూ అయిపోయింది, కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగాక ఒక్కసారి ఆకలితో ఉన్న పులి దాడి చేసినట్లు దాడి చేయడం కాదు. దీర్ఘశాంతం ఇన్ ద సెన్స్, దీర్ఘశాంతాన్ని గురించి పౌలు ఏం చెప్తాడంటే, అది క్షమిస్తుంది అని మాట్లాడతాడు. ఏమండి, నేను ఒక మాట చెప్పునా? ఏమండి, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా బాగుంటాయా? ప్రాక్టికల్గా బాగుంటాయా? అంత క్షమించడం సాధ్యమేనా? అందరికీ సాధ్యం కాదండి. ఎవరైతే తాను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడని, ఎవరైతే పరిశుద్ధుడైన దేవునితో తాను సహవాసం చేస్తున్నాడని, ఎవరైతే దేవునికి ప్రియునిగా జీవించాలని ప్రతిష్ఠించుకున్నాడని నమ్ముతున్నాడో వారికి సాధ్యమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే,
క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు సాధ్యమేనండి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియుడు అని పిలవడానికి గల కారణం ఏంటంటే, అందుకే అంటాడు దానిని ఎలాంటి స్థితిలో మనం ఉండాలి అంటే దాన్ని ధరించుకోవాలట. దాన్ని ధరించుకోవాలి. ఒకప్పుడు నేను క్షమించగలిగేవాడిని కాదు, ఒకప్పుడు సహనాన్ని కలిగి ఉన్న వ్యక్తిని కాదు, అందరిలో నేను కూడా ఉద్రేకపడేదాన్నే. కానీ ఇప్పుడు నాకు ఒక సత్యం తెలిసింది, దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉంటే. ఏంటది అంటే, నేను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాను, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను, కాబట్టి నేను క్షమిస్తాను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, గాయి అనబడినటువంటి వ్యక్తిని యోహాను అనే సేవకుడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఏమని పిలిచాడు అంటే ప్రియుడు అని పిలిచాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏర్పరచబడిన వారికి తగినట్లు ఆ జీవితం ఉండడం మాత్రమే కాకుండా, ప్రియులకు ఇంకొక లక్ష్యం ఉంటుంది, ఇంకొక లక్షణం ఉంటుంది. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, మరొకసారి నీ సన్నిధిలో మా హృదయాలు తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరమైన మీ కృప, ఆశీర్వాదకరమైన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపకు మమ్మను పాత్రులుగా చేయమని మీకు స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ప్రశ్నించుకుంటూ, మా మనసుని మేము పరీక్ష చేసుకుంటూ, దేవా ఒక్కసారి నీ పాదాల దగ్గర మా హృదయాన్ని మేము కుమ్మరిస్తున్నాం. మా ప్రభువా, సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని మేము మభ్యపెట్టుకునే వారిగా కాకుండా సాక్షితో నీ సన్నిధిలో పరీక్షించుకునే వారిగా ఉండడానికి సహాయం, అర్థవంత విశ్వాస జీవితాలు మాకు దయచేయండి. నీ కృప దాచిమని, మాదిరికరమైన బ్రతుకులు మాకు అనుగ్రహించమని క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.